ప్రభువైన యేసుక్రీస్తు వారి శుభనామములో మీ అందరికీ వందనాలు. ప్రతిరోజు ధ్యానించేటువంటి ఆత్మీయమైనటువంటి సందేశంలో దేవుడి రీతిగా కలుసుకోవడానికి సహాయం చేస్తున్నందుకు మీ అందరి ప్రార్థన సహకారం ద్వారా దేవుడు కృప చూపుతున్నందుకు దేవుని స్తోత్రము కలుగునుగాక. ఆదికాండము 24వ అధ్యాయము 1వ వచనం చదువుకుందాం. అబ్రాహాము బహుకాలము గడిచిన వృద్ధుడయుండెను, అన్ని విషయములలోనూ యెహోవా అబ్రాహామును ఆశీర్వదించెను. అన్ని విషయములోనూ అబ్రాహామును ఆశీర్వదించెను. చూడండి, అవును ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, దేవుడు చెప్పిన అన్ని విషయములకు మనం లోబడినట్లయితే దేవుడు అన్ని విషయములో మనల్ని ఆశీర్వదించడానికి ఆయన పెద్ద ఇబ్బంది ఏమీ లేదు. అన్ని విషయములలో మనం ఆశీర్వదించబడాలనే కోరిక మనకు తప్పకుండా ఉంటుంది. ఆరోగ్య విషయంలో, మరి సంతానము విషయంలో, మరి ఉద్యోగముల విషయములలో, మరి చదువుల విషయములలో, పిల్లల విషయములలో, అంతస్తుల విషయంలో, గృహముల విషయములలో, ఒకటేమి రెండేమి ధన ధాన్యాదుల విషయంలో, అన్ని విషయములలో మనము ఆశీర్వదించబడిన వారంగా ఉండాలనుకుంటున్నాము. కానీ దేవుడు చెప్పిన అన్ని విషయాలను పాటించాలనేటువంటి మనసు లేకపోవటం వల్ల మనం అన్ని విషయములలో వర్ధిల్లలేకపోతున్నాం. అబ్రాహాము బహుకాలము గడిచిన వృద్ధుడయ్యుండెను అంటే మరి చాలా కాలము దేవునితో కూడా గడిపినటువంటి ఆయన అబ్రహాము గారు. అంతకాలము కూడా ఆయన దేవునితో గడిపాడు గనక, దేవుడు చెప్పినటువంటి ప్రతి మాటను విన్నాడు గనక, ప్రతి మాట ప్రకారము, ఆజ్ఞ ప్రకారము, మరి శాసనము ప్రకారము, కట్టడ ప్రకారము, నియమము ప్రకారము నడిచాడు గనక అబ్రహామును అన్ని విషయములలోనూ దీవించాడు, ఆశీర్వదించాడు. మనము కూడా అన్ని విషయములు, దేవుడు చెప్పిన అన్ని విషయములను చక్కగా నెరవేర్చి దేవుడు ఇచ్చేటువంటి అన్ని ఆశీర్వాదములు మనము కూడా పొందుకుందుముగాక. అబ్రహాము గారు పొందుకున్నట్లు నీవు నేను అట్టి విషయమందును జాగ్రత్త వహించి ప్రభువు చెప్పే ప్రతి మాట కుడికి కానీ ఎడమకు కానీ తిరగకుండా అన్ని మాటలు విని వాటి ప్రకారం అనుసరించి నడుచుకొని అబ్రహాము గారు అన్ని విషయంలో ఆశీర్వదించబడినట్లును నీవు నేను ఆశీర్వదించబడదుముగాక. ఆమెన్. పరిశుద్ధుడా మా తండ్రి, వందనాలనైనా కృపలో జ్ఞాపకం చేసుకొని మీ సన్నిధి ఇచ్చినందుకు వందనాలు. అన్ని విషయములలో మేము ఆశీర్వదించబడాలంటే నీవిచ్చినటువంటి ఆజ్ఞలు, నియమములు, కట్టడములు అన్నీ కూడా మేము నెరవేర్చేవారిగా ఉండేటువంటి కృపను ప్రసాదించండి. అట్టి బలమును, శక్తిని, పరిశుద్ధాత్మ నడిపింపును, పరిశుద్ధాత్మదేవ నీవుండి నడిపించి కృప చూపించి నీవు ఆజ్ఞాపించినవన్నీ నెరవేర్చే కృపను అనుగ్రహించి నీవిచ్చే దీవెనందును నీ పొందుకునేటువంటి భాగ్యాన్ని దయచేయమని కోరుకుంటూ యేసు నామమున అడుగుచున్నాము తండ్రి. ఆమెన్, ఆమెన్. వందనాలు నాన్న.